నవగ్రహాల్లో శని గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. శని గ్రహాన్ని కర్మ ప్రదాత అని కూడా అంటారు. శనిదేవుడు ధర్మం ప్రకారం ఫలితాలను అందిస్తాడు. అందుకే శనీశ్వరుడి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్తూ ఉంటారు. శని దోషాలలో 2 రకాలుంటాయి. అర్ధాష్టమ శని, ఏలినాటి శని. అర్ధాష్టమ శని 2.5 ఏళ్ళు ఉంటుంది. అదే ఏలినాటి శని అయితే సుమారు 8 ఏళ్ళు ఉంటుంది. జాతకంలో శని దోషం ఉన్నవారు జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. ఏ పని తలపెట్టినా పూర్తవదు. అలాంటి వారు కొన్ని పరిహారాలు చేసుకుంటే శని దోషం నుంచి ఉపశమనం పొందొచ్చు. శని పోవాలంటే ఏం చేయాలి? శనిదేవుడి ప్రభావం ఎలా ఉంటుందంటే, ఆయన అనుగ్రహిస్తే పేదవాడు రాజ్యమేలుతాడు, ఆగ్రహిస్తే రాజు భిక్షగాడుగా మారుతాడు. శని ప్రభావం అన్నది మనం చేసుకున్న పాపపుణ్యాల కర్మల బట్టి ఉంటుంది. అయితే శని దోష నివారణకు కొన్ని మార్గాలున్నాయి. వీటిని ఆచరిస్తే శని దోషం నుంచి కొంతమేర ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా శనివారం, అందులోనూ శని త్రయోదశి రోజు శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరం. ఆ రోజున ప్రదోష కాలంలో చేసే శివార్చన, శనీశ్వరార్చనలు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే 11 శనివారాలు ఆలయానికి వెళ్ళి శనికి తైలాభిషేకం, నల్ల నువ్వులతో అభిషేకం చేయించాలి. నల్లని వస్త్రాన్ని దానం చేయాలి. నల్ల చీమలకు చక్కెర, కుక్కలకు చపాతీలు, కాకులకు అన్నం పెట్టాలి. ఇలా చేస్తే శని దోషం నుంచి బయటపడొచ్చని చెప్తున్నారు. శని దోషం పోవాలంటే చేయాల్సిన దానాలు: శనివారం రోజున 1 కిలో నల్ల నువ్వులు, నవధాన్యాలు, ఇనుప వస్తువు, నల్లని గొడుగు, నువ్వుల నూనెను దానం చేయడం వల్ల శనిగ్రహ బాధల నుంచి విముక్తి పొందవచ్చు. ప్రతి శనివారం తైలంతో శనీశ్వరుడికి అభిషేకం చేయాలి. ఆ తరువాత ఓం ప్రాం ప్రీం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చేయాలి. అన్నిసార్లు ఉచ్చరించలేని వారు కనీసం 21 సార్లైనా జపం చేయాలి. ఆ తరువాత శని చాలీసా చదివి హారతిస్తే చక్కటి ఫలితాలుంటాయనేది భక్తుల నమ్మకం. శని దోషం ఉన్నవారు శివుడిని, హనుమంతుడిని పూజిస్తే కూడా మంచి ఫలితాలు పొందుతారు. శని యంత్రంతో పూజ చేస్తే శని భగవానుడి ఆగ్రహం నుంచి తప్పించుకునే అవకాశం కూడా ఉంటుందంటున్నారు పండితులు. ఇతరుల ఆకలి తీర్చినా శనిదేవుడు మెచ్చుతాడు. శనివారం రోజున తెల్లవారుజామున సుందరకాండ పారాయణం చేసిన శనిగ్రహ దోషం తగ్గుతుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది.